హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే కుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా మ్యాంగో రవ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. సో మరి దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లోకి మనకి కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇలా వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి. కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ని కాస్త బాయిల్ అవనివ్వాలి. వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని 1 టీ స్పూను నెయ్యి కూడా వేసుకొని ఇంకా కొద్దిసేపు ఇవి మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్లోకి రవ్వ వేసేసి ఉండలు కట్టకుండా మొత్తం కూడా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మ్యాంగో పేస్ట్ కూడా తీసుకోవాలంటే మ్యాంగో ప్యూరీ తీసుకోవాలి. దీన్ని కూడా రవ్వలో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. మనకి మ్యాంగో స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కాస్త దగ్గర పడే వరకు కలుపుకుంటే మనకి చక్కటి మ్యాంగో రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇది ఈ విధంగా దగ్గర పడే వరకు మంచిగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకి ఇది కొంచెం చల్లగా అవగానే ఇంకా దగ్గరికి అయిపోతుంది అన్నమాట. అంతే, ఇంకా మనకి మ్యాంగో రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ టైంలో స్టవ్ ఆపేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా మనకి మ్యాంగో రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీగా ఉంది కదా. సో మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. సో ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.